పదవుల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆచరణలు చూపిన నాయకుడు భారత శంకరని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కనకదుర్గమ్మ తల్లి భక్తుల కోసం చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధికి మండు టెండలో తరలివస్తున్న భక్తులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తగ్గించే విధంగా జనసేన పార్టీ నాయకుడు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇంకా రాజేష్ తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గమ్మ భక్తులకు వేసవి తాపాన్ని తగ్గించే విధంగా చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఇచ్చిన పిలుపును అందుకున్న శంకర్ దానిని తూచా తప్పకుండా అమలు చేశారని కొనియాడారు. ఇదే సేవా స్ఫూర్తిని కనపరచాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో నిర్వాహకులు బాడిత శంకర్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రకారం దుర్గమ్మ భక్తుల కోసం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజారాజ్యం హయాం నుంచి తాము పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండు టెండలో దుర్గమ్మ భక్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వారికి తమ వంతుగా ఈ చల్లని మజ్జిగ అందజేశామన్నారు. వేసవి కాలం ముగిసే వరకు రోజుకు 5,000 మందికి ఈ మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని శంకర్ వివరించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సహోదరులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతిరోజు ఈ ఎండాకాలం మజ్జిగ అమ్మవారి గుడి దగ్గర వచ్చే భక్తులకి మజ్జిగతో సేద తీర్చే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను కూడా అన్న నువ్వు కూడా ఒకసారి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎండాకాలంలో ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఎలాంటి నినాదం ఉంటుందో దాన్ని తూచా తప్పకుండా మన బాడిశంకర్ అన్న ఈ రోజున పేద ప్రజలకి భక్తులందరికీ కూడా మజ్జిగ కార్యక్రమం పెడతాం చాలా ఆనందంగా అని చెప్పి వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ విజయవాడ పార్టీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు స్వామినేని ఉదయభాన్ గారి నాయకత్వంలో ఇక్కడ అమ్మవారి గుడి ప్రాంగణంలో మండు టెండర్లో ప్రతిరోజు కూడా మజ్జిగ పోయాలని ఒక నినాదంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమాజ సేవ కోసం మీరు పనిచేయండి అని ఏ రోజైతే పిలిపించారో ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడండి, కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోండి, లీడర్ అవ్వండి, లీడర్గా గుర్తింపు తెచ్చుకోండి అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది దృష్టిలో పెట్టుకొని మేము ప్రజారాజ్యం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఈరోజు మా అతిథి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వారు మా ఆహ్వానాన్ని మన్నించి జనసేన పార్టీ కోసం వారు అమ్మవారి గుడి ప్రాంగణానికి విచ్చేసి ఈ ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. నా సోదరుడు రాజేష్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలా వెంకటేశ్వరరావు అందరూ కూడా మా లింగం ప్రసాద్ గారు నాంచారి గారు వీరందరూ కూడా ఇక్కడ సేవ చేయడం కోసం 2-3 గంటలు ప్రత్యేకంగా ఉండి ప్రజలకు మజ్జిగ పంచి వాళ్ళంతా సాయం 2-3 గంటలు ఇక్కడ వెయిట్ చేసి భక్తులకు సాయం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోజుకి ఎంతమందికి మీరు భక్తులకు ఇస్తున్నారు? దరిదాపు 5,000 మందికి 11ంటికి మొదలు పెడితే 5,000 మంది ఎప్పుడైతే ఉంటారో 2:30-3 గంటలు అవుతుంది. ఈ 3 గంటలు 5,000 భక్తులకు మట్టుకు మేము సేవ చేస్తాం. ఎన్ని రోజులు మీరు ఈ మజ్జిగ పంపిణీ చేయాలనుకుంటున్నారు? కంటిన్యూషన్ ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎండలు ముదురుతున్నాయి. ఇంత ఎండలు ఒక రకంగా ఒకవైపు ఉంటూ ఉంటే జనసేన పార్టీ తరఫున విజయవాడ జనసేన పార్టీ తరఫున బాడి శంకర్ గారు ఇక్కడ భక్తులందరికీ
పొద్దున్నుంచి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తూ జనసేన పార్టీ తరఫున ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన బాడి శంకర్ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన మంగళగిరి పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలానే ఏపీ ఎంఎస్సిడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఆయన విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారని శ్లాఘించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను మాచవరం డౌన్లో స్థానిక నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేదల కోసం ₹2 కిలో బియ్యం అందించడంతో పాటు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా అనేక విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఎన్టీఆర్ చరిత్రను యువతరానికి తెలియజేసి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవం అయిన నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి జరుపుకోవటం, ఇదంతా మనం ఒక పండుగ వాతావరణంలో చక్కగా పిల్లలతో, పెద్దలతో అందరితో కలిపి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనూ, మన ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా వారు తలెత్తుకుని గర్వంగా ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్లనే. ఆయన నటనలోనే కాదు, చక్కగా మన కల్చర్ని ఇంటర్నేషనల్గా అందరికీ పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే మన రాష్ట్రంలో ఆనాడు ₹2 బియ్యం నుండి కూడా ఈరోజు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించడం, ఇవన్నీ కూడా నిజంగా రెవల్యూషనరీ చేంజెస్ అనేది ఆయన చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజులకి మనందరం జస్ట్ కేక్ కటింగ్లే కాకుండా ఆయన చరిత్రని యువతరానికి అందరికీ కూడా పరిచయం చేసి ఆయన ఆదేశాలని నిజంగా ఒక చరిత్ర రూపంలో అందరికీ చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన ప్రతి ఆదేశం కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహించడానికి కలకాలం పనిచేస్తూనే ఉంటుంది. అలాగే ఆ తెలుగుదేశం పార్టీకి మేమందరం కూడా ఎప్పటికీ పనిచేస్తూ ఉంటామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం ఆయన పుట్టినరోజు అనేది ప్రతి సంవత్సరం జరుపుకోవటమే కాకుండా నిజంగా మన పిల్లలందరికీ కూడా ఎలా ముందుకు సాగాలి అనేది నేర్పించడం చాలా అవసరం ఉంది. ఈరోజు ఈ వేడుకలో నేను అందరికీ ప్రతిజ్ఞ చేసేది ఏంటంటే, ఆయన చేసిన ప్రతి పనిని కూడా అలా ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా అందరికీ తెలియజెప్పాలని కోరుకుంటూ, అలాగే మరెన్నో సంవత్సరాలు ఇలాగా మహానాడుని, ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాను. ఇందులో పేదలకి చీరల పంపిణీ చేస్తున్నాను, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను, కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాను. ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, బాగా సేవా కార్యక్రమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు విస్తృత ప్రచారం, జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, కేజీ బేసిన్ వనరులను రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి ఈ రెండును కూడా సీరియస్గా కారణ ఆటో కార్మికులు ఉపయోగించే సిఎన్జి రేటు పెంచారు. అంతకుముందు మన కార్లు పెంచారు.
అట్లా కమర్షియల్ గ్యాస్ ఒక్కసారే 1000 రూపాయలు పెంచేశారు. దీనివల్ల ప్రజల మీద భారం పడటంతో పాటు ఉపాధి మీద కూడా తీవ్రమైన దెబ్బ తగులుతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కొత్తగా పెట్టేటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఎన్ని లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇస్తున్నామో చెబుతూ ఉన్నారు. గ్యాసు, పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినందువల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారో లెక్కలు కూడా చెప్పాలి. చిన్న చిన్న హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, అలాగే యూరియా ఇటు ధర పెరిగి వ్యవసాయదారులు నష్టపోతున్నటువంటి తీరు మీద ఇప్పుడు ఈ పెరగటం వల్ల కన్స్ట్రక్షన్ మీద పెద్ద ఎత్తున స్టీల్ అండ్ సిమెంట్ రేట్లు కూడా పెరిగినాయి. స్టీలు, సిమెంట్ రేట్లు పెరగటం వల్ల ఉపాధి మన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఎండల్లో సైతం బెంజ్ సెంటర్ లాంటి చోట 100 మంది ప్రతిరోజు వాళ్ళకి కనీసం మంచినీళ్ళు పెద్ద హబ్బులాగా పెడతామంటున్నారు. దిక్కు దివాణం లేదు, వాళ్ళకి ఉపాధి లేదు, సంక్షేమం లేదు. అందువల్ల మొత్తం ప్రజల మీద భారం, ఉపాధి దెబ్బ కొట్టి వాళ్ళు కోల్పోవటం, ఆదాయాన్ని కోల్పోవటం. ఈ సీరియస్ మ్యాటర్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ తగినంత సీరియస్గా తీసుకోలేదు. దీనికి మేము 4 అంశాలు డిమాండ్స్ ఈ సందర్భంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం ఎక్కువగా ఉంది పెట్రోల్, డీజిల్ మీద. అసలు మొత్తం ఇప్పుడు 117 రూపాయలు అమ్ముతుంటే అందులో 54 రూపాయలు అసలు పెట్రోల్ రేటు, 49 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, ఇంకో 19 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పన్నులు. ఇవి కాకుండా మళ్ళీ సర్ఛార్జీలు, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అంతా కలిపి తడిసి మోపిడవుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ పన్నులు తగ్గించుకోవాలి. దీనికి బదులు అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడి నుంచి వాళ్ళు పొదుపు చర్యలు, ప్రధానమంత్రి పొదుపు చర్యలని ప్రారంభించాడు. ఏమిటి పొదుపు చర్యలు? విదేశీ యాత్రలు మానుకోమని ముందు రోజు ఉపదేశాలు చేసి మరుసటి రోజే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు విదేశాలకి. ఎవరు పాటిస్తున్నారు పొదుపు చర్యలు? మీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు. మన రాష్ట్రంలో ఒక మంత్రి పాపం ఆమె ఇక్కడ ఆఫీస్ నుంచి ఇంటి దాకా కాస్తేవరం ఒక 1/2 కిలోమీటర్ సైకిల్ తొక్కేసి నేను పొదుపు చేస్తున్నానని చెప్పారు. ఎవరో ఒకరు, రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఒకరిలే కదా సిన్సియర్గా అక్కడ ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నారు పొదుపు చర్యలు. మనకెవరు మంత్రులు ఎవరు కనపట్టాల. అందరూ వాళ్ళ యథావిధిగా వాళ్ళ కాన్వాయిలు నడుస్తున్నాయి, వాళ్ళ విజిట్లు నడుస్తున్నాయి. పొదుపు అనేది ప్రజలకు ఉపదేశం చేయడానికి మాత్రమే, డైవర్ట్ చేయడానికి అసలు సమస్య నుంచి చేస్తున్నారు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పన్నుల భారం తగ్గించుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉపన్యాసాలు చెప్పారు, వాళ్ళ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ తగ్గిస్తాం. ఆ రోజు జగన్ ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు నీ పన్ను తగ్గించుకోమని. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు పన్నులు తగ్గించుకోవటం. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. గొప్ప అధిక సంస్కరణ చేసి గొప్ప రాజకీయ అలాగే మహానటుడు అనేక చిత్రాలను గురించి లేదు గొప్ప వ్యక్తి గారు. అటువంటి ఆయన మనకి ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి పనిచేయడం జరిగింది. ఆయన 1923 మే 28వ తారీఖున మన కృష్ణా జిల్లా చిన్నపూరులో జన్మించడం జరిగింది. ఆయన వ్యక్తిగా లేకపోయినా ఆయన ఆశయాలు ఈరోజు మనందరం పరిశీలిస్తున్నాం. ఆయన ఎక్కువ పూలు అనే ఊరు ఫస్ట్ వారు బయలుదేరి ఏదైతే అవసరాలు అన్ని తీర్చడానికి అనేక సంస్కరణలు, అనేక పాలసీలు తీసుకురావడం, దాని ద్వారా జరిగింది. అలాగే తెలుగు జాతి నేడు గొప్ప అంటే తెలుగు ప్రజలను మన
తమిళనాడులో మద్రాసు ఇండియాలో మద్రాసు గొప్ప పేరు తీసుకురావడం అందరూ ఆలోచిస్తున్న తీసుకురావడం సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కోసం ఇల్లు అనేక సంవత్సరాలు తీసుకొచ్చి వాగ్దానం భావితరాలు కూడా రావాలి. ఆయన ఈ సంఘాన్ని నడుపుతారు. సేవే పరమావధిగా ముందుకు సాగుతూ సమాజంలోని పేదలు, బాటసారులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సురక్ష ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన శీతల పానీయాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కెవి నరసయ్య సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బక్రీద్ పర్వదినం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా బెన్ సర్కిల్ సమీపంలో సురక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరాశ్రయులకు శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కెవి నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మండుతున్న ఎండలతో అలసిపోయి వెళుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందిస్తూ అతిథులు స్వయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు సురక్ష ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాలను వినియోగించారని, ఆయన చూపిన మార్గంలోనే ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన నివాళని తెలిపారు. సేవా కార్యక్రమాలు కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతోమంది అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలవచ్చన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆయన జయంతిని అర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కెవి నరసయ్య మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ సేవా స్ఫూర్తితోనే తమ ట్రస్ట్ నిరంతరం ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా పేదలు, నిరాశ్రయులు, అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలిచేలా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రం అంతా కూడా మహానాడు బెన్ సర్కిల్లో మరి డాక్టర్ వెంకట నరసయ్య గారి ఆధ్వర్యంలో ఎవరైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారో ప్రధానంగా ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం, కానీ 1940 ఆ ప్రాంతంలో విజయవాడ పేరు బెజవాడ. బెజవాడని ఇంకో పేరు ఏమన్నారంటే ప్లేస్వాడ అనేవాళ్ళు. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి 48, 49, 50 కూడా చూసిన పరిస్థితి విజయవాడ. ఇవాళ పొల్యూషన్ కానీ ఏదైనా చెప్పండి, ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఉన్నాయి. అసలు ముసలి వాళ్ళు, పిల్లలు బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించే దిశగా కూల్ డ్రింక్స్, ఒక లడ్డు ఇస్తే రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కానీ, పనిచేసే కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, వేరే రకమైన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటారు. వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప మనం చేసినట్టు ఉంటుందని చేసిన ఈ సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆయన సేవలను గుర్తిస్తుంది. అలాగే సామాజికంగా మనం కూడా ఈరోజు విజయవాడలో చాలామంది మజ్జిగ, మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్లో ఇది విజయవాడకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి ఎవరైతే కొంత ప్రజల సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా విభిన్న కార్యక్రమాలు ఉండాలని చెప్పి అన్న ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లా అయినా, అన్నగారైనా, యశుప్రభు అయినా, చంద్రబాబు గారైనా P4 పెట్టారు. చంద్రబాబు ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయమనే కదా.
కాబట్టి ఆ సేవా మార్గంలో మనం నడుద్దామనే ఉద్దేశంతో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు మన చేతనైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఏదైతే రాష్ట్రమంతా పండుగ జరుపుకునే మహానాడు కార్యక్రమంలో ఏదైతే గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఉందో ఆ ఆనవాయితీని పురస్కరించుకుని ఈరోజు మహానాడులో అన్నగారి జన్మదిన వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగగా జరుపుకున్నారు. అదే సందర్భంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం, ఆ తర్వాత లోకేష్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకున్నారో ఇది మొదటి మహానాడు. దీన్ని పెద్దగా మరి నెల్లూరులో జరుపుకుందాం అనుకున్నాం. కొన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో జరుపుకోవాలని దాదాపు 1824 కష్టాల పరిధిలో ఈ రోజున ఎక్కడైతే జూమ్ మీటింగ్ ఉందో రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పాల్గొని ఏదైతే మా లోకేష్ బాబు గారు చెప్పారు, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు చంద్రబాబు గారు దాని మీదకు క్లస్టర్స్గా అందరం కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి లోకేష్ బాబు నాయకత్వంలో. అలాగే ఏదైతే రాష్ట్రం అభివృద్ధి 5 ఏళ్ళు పోగొట్టుకున్నామో 5 ఏళ్ళు మరి మనం చూసాం, రాక్షస పాలన చూసాం, నరకం అనిపించాం అందరూ. కనుక ఏదైతే రానున్న కాలంలో కూడా 29లో కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు తపంతో ఉన్నారు. ఏదైతే ఒక 5 ఏళ్ళు మనం నష్టపోయామని ప్రజలు ఈరోజు తెలుసుకుని మరి గతంలో చూసిన పరిపాలనని ఇంకా దగ్గరికి రానియొద్దు, ఆంధ్ర రాష్ట్రం నుంచి తోలేయాలని ప్రజలు ఉత్తకంఠంతో ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.